చెట్టు నిండా ఈ మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న మల్లె చెట్టు గురించి మాట్లాడుకుందామా. ఇప్పుడు సీజన్ కదా, మల్లెపూల సీజను. చాలా ఈజీగా మన ఇళ్ళల్లో ఒక 2 చెట్లు పెట్టుకుంటే చాలా పూలు పూస్తాయి. చూసారా, చిన్న గ్రో బ్యాగ్లో ఉంది మాది, కింద కనిపిస్తుంది కదా తెల్లగా. మొన్నది ఒక 10-15 డేస్ బ్యాక్ ఆకు దూసిన వెంటనే ఏం చేయాలంటే నీళ్లు పెట్టకూడదు. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి నీళ్లు పెట్టి కొంచెం గొడ్లెరువు, అరటిపండు, పాడైపోయిన అరటిపళ్ళు కానీ తొక్కలు కానీ చెట్టు కొంచెం దూరంగా, మొదలకి దూరంగా వేస్తే చెట్టు నిండా చక్కగా ఇలా మొగ్గలు వచ్చేసినాయి అన్నమాట. అదే దీనికి ఇన్ని మొగ్గలు రావటానికి టిప్ అన్నమాట. మల్లె చెట్లకి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ప్రతి కొమ్మకి చివర మొగ్గలు ఉన్నాయి. చక్కగా ఇవి కమల పూలు లాగా ఉంటాయి విచ్చుకుంటే. ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి, చిన్న చెట్టు, ఇంకో చెట్టు అన్నమాట. ఇది సేమ్ అదే టైప్ది. ఇలా విచ్చుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట, కమల పూలు లాగా. కాబట్టి అందరూ గార్డెనింగ్ చేయండి, మొక్కలు పెంచండి. ఆహ్లాదంగా ఉంటాయి మల్లెపూలు. బయట చాలా ఖరీదు కదా, మన ఇంట్లో పూలు కోసుకుని దేవుడికి పెట్టుకుంటే ఎంత ఆనందం. కాబట్టి గార్డెనింగ్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా పెద్ద వీడియోలు కూడా తప్పకుండా చూసి గంట సింబల్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అందరూ చక్కగా ఈజీగా పెంచుకుని మల్లెపూలు, మందార చెట్లను పెంచండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.